పునరావృతం. ఈ కథని రచించిన వారు శ్రీ సి.హెచ్.డి. లక్ష్మణరావు గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 2009 నవంబర్లో ప్రచురించబడింది. ఉద్యోగ విరమణ అయ్యింది. ఇంట్లో హాయిగా ఉందామన్న నా కల నిజం కాలేదు. కొడుకులిద్దరికీ చదువులు చెప్పించి ఉద్యోగస్తుల్ని చేసి వాళ్ళకి పెళ్లిళ్లు చేసి మా చేతిలో ఉన్న ఆస్తిని అప్పచెప్పి సేదతీరుదామనుకునేసరికి ఇంట్లో తగాదాలు మొదలు. ఇంత చేసిన మాకు వాళ్ళిచ్చే బహుమతి మమ్మల్ని వాటాలతో కాటాలో తోయించినట్లు పెద్దవాడి దగ్గర ఓనెలా చిన్నవాడి దగ్గర ఓనెలా పంచుకుంటున్నారు. అడ్డాల్లో ఉన్నప్పుడే పిల్లలు తప్ప గడ్డాలొచ్చిన తర్వాత కాదన్నది స్పష్టమైంది. ఏమండి, నన్ను క్షమించండి, వీళ్ళేదో ఉద్ధరిస్తారని మిమ్మల్ని కూడా తూలనాడాను. పాదాలపై పడి ఏడుస్తున్న నా భార్య భుజం పట్టుకుని లేవనెత్తుతూ, ఇప్పుడేమనుకుంటే ఏం లాభం, మూలపడిన మనల్ని మెడ పట్టుకుని బయటకు గెంటకముందే ఒంట్లో ఓపికున్నప్పుడే మనం ఆశ్రమం చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. చేతులారా చేసుకున్నది ఊరకనే పోతుందా? చచ్చిన దాన్ని మరింత చంపవద్దు. తనలో తనే కృంగిపోతోంది. మన బ్రతుకులకి భరోసా పెన్షన్ ఉంది. ఏ ఆధారం లేని జీవితాలైతే ఎంత దుర్భరం, తలుచుకుంటేనే భయంగా ఉంది. బొంగురుపోయిన గొంతుతో నా భార్య నోటి వెంట వచ్చిన మాటలకి ఆశ్చర్యపోయాను. నా భార్య నా మాటకి ఎదురు చెప్పకుండా ఒప్పుకోవడం నా 60 ఏళ్లలో ఇదే మొదటిసారి. సగం చెడితే గాని బుద్ధి రాదుగా, మా నిర్ణయాన్ని పిల్లల ముందుంచాం. మీ ఇష్టం అన్నారు తప్ప ఉండమని అనలేదు. మా మనసులు రాయిలా మారాయి. ఆశ్రమాల కోసం వాకబు చేసుకున్నాం. గోవిందపురంలో గల ఆదర్శ ఆశ్రమానికి చేరుకున్నాం. నా శ్రీమతి మనసు కల్లోలంతో నిండిపోయింది. ఆ బాధ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆశ్రమంలో అడుగుపెట్టాం. ఆశ్రమం యాజమాన్యం మమ్మల్ని వివరాలు అడిగారు. నా పేరు రాజేందర్, నా భార్య పేరు కౌముది. దగాపడిన తల్లిదండ్రులం. చెప్పగానే సిబ్బంది మా వంక పరీక్షగా చూస్తూ, అన్నపూర్ణమ్మగారు మీకేమవుతారు ప్రశ్నించాడు మేనేజర్. మా అమ్మగారే, మా అత్తగారే ఏకకంఠంతో చెప్పామిద్దరము. ఈ ఆదర్శ ఆశ్రమం మీ అమ్మగారు స్థాపించిందే. అభాగ్యులెందరికో ఇక్కడ స్థానం కల్పించారు. ఆశ్రమానికి విరాళాలు ఎంతో మంది మహానుభావులు అందించారు. అన్నీ బాగున్నా మిమ్మల్ని గూర్చే ఆమె దిగులు చెందేవారు. చివరి చూపులు దక్కకపోతాయా అని ఎదురు చూశారు. ఆశ తీరకముందే కాలం చేశారు. మేనేజర్ బాధపడుతూ మెల్లగా చెప్పాడు. నేను కౌముది నిశ్చేష్టులమయ్యాము. ఏడుపు మా సొంతమయ్యింది. కౌముది భోరున విలపించింది. అప్పటికే తన కళ్ళు బాగా వాచిపోయాయి. అది చూడలేక మేనేజరు ఊరుకోండమ్మా, అంతా దైవఘటన సముదాయించడానికి ప్రయత్నించాడు. ఓదార్పుకి అర్హురాలు కాదామె. తన కన్నీటితో పాపాన్ని కడుక్కోనివ్వండి. కళ్ళలో కన్నీరంతా ఇంకిపోయే వరకు ఏడ్వనివ్వండి. తాపత్రయపడి బావుకున్నదేమిటో అర్థమయ్యే వరకు బాధపడనివ్వండి. మీరు మరీ కఠినంగా మాట్లాడుతున్నారు. మేనేజర్ నన్ను వారించబోయాడు. మేనేజర్కి గతాన్ని వివరించాను. హఠాత్తుగా నాన్నగారు పోయారు. ఆయనో ప్రైవేటు ఉద్యోగి. ఉండడానికి సొంతిల్లు తప్ప వెనక చెప్పుకోదగ్గ ఆస్తులేమీ లేవు. భర్త పోయి అమ్మ పుట్టెడు దుఃఖంలో ఉంది. అప్పటికి నా వయస్సు 14 ఏళ్ళు. ఏ జన్మ పాపమో ఈ జన్మ శాపమో, వీడి భవిష్యత్ ఎలాగో. నా మీద జాలిపడిన లోకల మాటలు నా చెవిన పడ్డాయి. అమ్మకి అందరూ ఉన్నా పరిస్థితులు తలకిందులు అయ్యేసరికి ఏకాకిగా మిగిలింది. చితికిన మా బతుకుల్ని ఆదుకోవడానికి ఏ బంధువులు ముందుకు రాలేదు. అమ్మ అయోమయంలో పడింది. ఆపదలో ఆదుకున్న వాళ్లే నిజమైన స్నేహితులు అన్నట్టుగా అమ్మ మిత్రురాలు సుభద్రాదేవి కనిపించింది. వృత్తిరీత్యా ఆమె ఒక టీచరు. అమ్మకి ఆర్థిక సాయం చేసిందే కాక కొండంత ధైర్యాన్ని నూరిపోసింది. బాధ్యతలు ఉన్నవాళ్లు బాధపడుతూ కూర్చుంటే చెయ్యవలసిన పనులు చెయ్యలేరు. కొడుకు భవిష్యత్తు నీ బాధ్యత. విధిరాతకు అందరూ తలొగ్గవలసిందే. అమ్మ భుజాన్ని తట్టి జీవితం మీద ఆశను పెంచి బ్రతుకు మీది తీపిని గుర్తు చేశారు. రోజులు గడుస్తున్నాయి. క్రమేపీ అమ్మ బాధ నుండి తేరుకోసాగింది. అమ్మలో ఆలోచనలు మొదలయ్యాయి. గుండె దిటవు చేసుకుంది. చదువు లేకపోయినా లోకజ్ఞానం ఎక్కువ. ఇరుగు పొరుగే తన సొంతం అనుకుంది. అందరికీ తలలో నాలుకలా మారింది. మిత్రురాలిచ్చిన ష్యూరిటీతో బ్యాంకు లోన్ తీసుకుని 2 గేదెల్ని కొని పాల వ్యాపారం మొదలుపెట్టింది. ఆ డబ్బులతో నన్ను చదివించసాగింది. నాకు ఏ విధంగా లోటు రాకుండా
లేకుండా తెలియకుండా పెంచసాగింది. నేను 10th అత్యధిక మార్కులతో పాస్ అయ్యేసరికి అమ్మ ఎంత ఆనందపడిందో చెప్పడం నా వల్ల కాదు. నాకొచ్చిన పొగడ్తల్లో తాను పడిన కష్టాన్నంతా మర్చిపోయింది. తన కష్టసుఖాల్లో పాలు పంచుకున్న మిత్రురాలికి స్వీట్లు పంపించి కృతజ్ఞతలు తెలుపుకుంది. అలా రోజులు గడిచిపోతున్నాయి. నేను పెద్ద చదువులు బాగానే చదివి పెద్ద ఉద్యోగాన్నే పొందాను. అమ్మకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మాకెంతో సాయపడిన సుభద్రాదేవి గారికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవాలి. గతాన్ని మరిచిన వ్యక్తి శవంతో సమానం అని నా అభిప్రాయం. ఉన్న 2 గేదెల్ని అమ్మేయమంటే అమ్మ నా మాట వినలేదు. నాకు కూడా ఊసిపోవాలిగా. నువ్వు చెప్పినట్టు 1 గేదె అమ్మేసి బ్యాంకు లోన్ తీర్చేస్తాను. మరో గేదె మనకుంటుంది. అమ్మ నన్ను ఒప్పించింది. కొద్ది రోజుల్లోనే అమ్మ ఓ సంబంధం చూసి పెళ్లి చేసింది. ఇదివ్వండి అదివ్వండని ఆడపిల్లివారిని సతాయించకుండా కుందనపు బొమ్మలాంటి అమ్మాయిని నాకు కట్టబెట్టింది. అమ్మాయి పేరు కౌముది. రూపంలో లావణ్యమే తప్ప మనసులో మాలిన్యమే. ఇంట్లో పనులు చేయకపోగా మూతివీర్పు మాటలతో అమ్మ మనసుని గాయపరిచేది. నాకు తెలిస్తే తగాదా పెద్దదవుతుందని అమ్మ సముదాయించుకునేది. మనసులో మాలిన్యం ఉన్న మల్లె పువ్వులా నవ్వడం కొందరి తెలివితేటలని అమ్మకి తెలీదు పాపం. ఇంట్లో పరిస్థితులు మారుతున్నాయి. నాతో చెప్పలేక, కోడలతో గొడవ పడలేక మధ్యలో చిత్రవధ అనుభవించేది. రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మ ఆరోగ్యం క్షీణించసాగింది. చితి, చింత. మనిషి మరణించిన తర్వాత దహించేది చితి. మనిషి బ్రతికి ఉండగా దహించేది చింత. నేనెన్ని మందులు తెచ్చినా, ఎంతమంది డాక్టర్లకి చూపించినా నా ప్రయత్నం శూన్యమే. మనోవ్యాధికి మందు లేదుగా. చాన్నాళ్ల తర్వాత అమ్మ మిత్రురాలు ఇంటికి వచ్చారు. అమ్మలో అంతులేని ఆనందం చోటు చేసుకుంది. ఎక్కడ లేని శక్తి తిరిగి వచ్చినట్టయింది. సంతోషమే సగం బలం అన్నారుగా. ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఎన్నోసార్లు మీ ఇంటికి కబురు చేశాను, ఎవరూ లేరు. అమ్మ చెప్పుకుపోతుంది. ప్రమోషన్తో దూరంగా బదిలీ అయ్యింది. మా ఆయన అమెరికా వెళ్ళిపోదామని ఉద్యోగం వదిలేయమన్నారు. కొన్ని ఇష్టాలు మనకు కష్టం కలిగించినా మనకి సంబంధం లేకుండా జరిగిపోతుంటాయి. ఆమె మాటల్లో ఏదో బాధ దాగుందని అమ్మ గ్రహించింది. ఏది చేయడానికైనా చేతిలో విషయం కాదు. అందుకని అన్నీ తెలిసిందానివి నీకు నేను చెప్పాలా? ఎక్కడున్నా నీ క్షేమమే మా క్షేమం, ప్రేమతో అంది అమ్మ. అబ్బాయి ఎలా ఉన్నాడు? వాడు బాగానే ఉన్నాడు. కోడల విషయంలో బోల్తా పడ్డాము. అమ్మ తలదించుకుని చెప్పింది. భారం భగవంతుడి మీద వేసి కాలంతో పాటు పరిగెత్తడమే. నీవిచ్చిన ధైర్యమే నన్నింత దాని చేసింది. మనసు విప్పి మాట్లాడుకున్నారు. మధ్యాహ్నం కలిసి భోజనాలు చేశారు. ఉన్న నువ్వు కూడా దేశాలు వెళ్ళిపోతున్నావా? అమ్మ కంట తడి పెట్టుకుంటూ అంది. ఏది ఎలా జరగాలో వేదాంత ధోరణిలో జవాబిచ్చి సెలవు తీసుకుంది మిత్రురాలు. ఉద్యోగరీత్యా నాకు తీరిక లేదు. అత్తగారిని పట్టించుకునే ధ్యాస నా భార్యకి లేదు. తెచ్చిపెట్టేవారున్నా చేసేవారుంటేనే కదా ఆనందం. రోజు రోజుకి అమ్మ పరిస్థితి దిగజారింది. మరి చేసే ఓపిక లేక ఉన్న మరో గేదెను కూడా అమ్మ అమ్మేసింది. ఆకులో తిండి, చాప మీద నిద్ర. ఆకులో తింటే ఆకలి తీరదా? చాప మీద పడుకుంటే తెల్లారదా? ఓపిక తన సొంతం అన్నట్టు అమ్మ ఏమాత్రం చలించలేదు. నాకు బిడ్డ పుడితే హాయిగా ఆడుకుందామని ఆశపడేది. ఆశ ఇంకా తీరలేదు. నా భార్య తగాదాన్ని కొత్తగా మార్చింది. చీటికి మాటికి నాతో తగువ పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఆఫీసులో అలసిపోయి వచ్చిన నాకు చిర్రెత్తుకొచ్చింది. అమ్మంటే నా ప్రాణం. తను పడిన కష్టం ఇంకా నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అలాంటి అమ్మను విడిచి ఉండడమా? నో, నెవర్. కలలో కూడా ఇది జరగని పని. అపకారమంటే ఎరగని ఆమెని వేలెత్తి చూపేదానివా? మమతానురాగాలు, అనురాగబంధాల చిరునామా ఆమె. ఇంత జరుగుతున్నా నాకు చెప్పాలనిపించలేదా అమ్మా? విలువలేని మనుషుల ముందు అరుపులు ఎందుకని ఊరుకున్నావా? నాలో ఆవేశం కట్టలు తెచ్చుకుంది. అమ్మ నా భుజం నిమురుతూ శాంతంగా నేను చెప్పింది విను. నీ భార్య మనసులో విషబీజం పడింది. ఆమెకొచ్చిన లోటేమిటో నాకు అర్థం కాలేదు. నేనంటే పడతాను గాని నిన్నంటే ఊరుకోను. నా కారణంగా మీ ఎడబాటు సహించలేను. వాళ్ళ సొంతమే కదా ఇక్కడుంటున్నది. నేనేమైనా వద్దన్నానా? ముసలివాళ్లు మాకు భారం అనుకుంటారు గాని ఇంటికి దిక్సూచి లాంటి వారని గ్రహించరు. మనసులో కల్మషాలు దాచుకుని జీవితంలో నటించి నడవడం
నా వల్ల కాదు. నేను ఊరి పక్కనున్న ఆశ్రమానికి వెళ్ళిపోతాను. ఆశ్రమానికి కట్టవలసిన డబ్బులు కట్టెయ్యి. అప్పుడప్పుడు నన్ను చూసిపోతుండు. ఈ ఇల్లు నీకు చెందినట్లు రాసిస్తాను. నాకు 1,00,000 రూపాయలు సర్దుబాటు చెయ్యి. అమ్మ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మరో మార్పు ఉండదు. నిశ్చేష్టున్నై చూస్తున్నాను, చేసేదేమీ లేక. అమ్మ ఆశ్రమంలో చేరింది. నెల నెల డబ్బిస్తూ అమ్మ బాగోగులు చూస్తున్నాను. అమ్మ అడిగిన మొత్తాన్ని కొద్ది రోజుల్లోనే అందచేశాను. అనుకోకుండా నాకు దూరంగా బదిలీ కావడం జరిగింది. అది చెబుదామని ఆశ్రమానికి వెళ్ళేసరికి ఆశ్రమంలో అమ్మ లేదు. వాళ్ళకేమీ చెప్పలేదు. వాళ్ళు కూడా ఆందోళన చెందారు. అమ్మ ఆచూకీ కోసం ప్రయత్నించాను. ఫలితం శూన్యం. ఈ నిరీక్షణలో చాలా ఏళ్లు గడిచాయి. గతం నుండి బయటపడ్డాం. మేనేజర్ కళ్ళు చెమర్చాయి. నేను నాది అనే స్వార్థం నాలో చోటు చేసుకుంది. తన కొడుకు వల్లనే కదా నేను ఈ స్థితిలో ఉన్నాననే ఇంగిత జ్ఞానం లేకపోయే. చెప్పుడు మాటలు అనే విషబీజాన్ని మనసులో నాటుకున్నందుకు పిల్లలు మమ్మల్ని తరిమేయడం, నా అన్నదమ్ముల స్వార్థం, చివరికి మిగిలిన ఫలితం ఎందుకో ఈ తాపత్రయం నాకు అర్థం కాని సమస్యగానే మిగిలింది. కౌముది తన దోషాల్ని గొంతెత్తి చెప్పుకుంటోంది. చెప్పుకుంటే సగం పాపం పోతుందని. ఆఖరి దశలో నాతో ఈ ఉత్తరం రాయించుకున్నారు. నా కొడుకు కోడలు తారసపడితే ఈ ఉత్తరం ఇమ్మని చెప్పి ఈ ఆశ్రమం ఆశయాలు నెరవేర్చమని చెప్పారు. ఉత్తరం నాకు అందిస్తూ మేనేజర్ చెప్పారు. ఉత్తరం విప్పి చదివాను. చివరి దశలో కలవలేనందుకు చింతిస్తున్నాను. మీ క్షేమమే నాకు ఆనందం. నాలాంటి దుస్థితి రాకూడదు. ఒకవేళ అదే ఎదురైతే ఈ ఆదర్శ ఆశ్రమంలో ఉంటూ దీని నిర్వహణ బాధ్యత చూసుకోండి. అందరిలో నన్ను చూసుకోండి. ఇట్లు మీ అన్నపూర్ణమ్మ. అక్షరాలలో రూపాన్ని వెతుక్కుంది కౌముది. అత్తగారి మనసును తెలుసుకుని భోరుమంది. ఆశ్రమంలో అందర్నీ ఆదుకోవడమే కాకుండా ఈ చరిత్ర పునరావృతం కాకుండా కృషి చేస్తే బాగుంటుందని ఆలోచించాము. అప్పుడే ఒక అభాగ్యురాలి ప్రవేశం. చివరికి అమ్మ స్థాపించిన ఆదర్శాశ్రమే మనకు ఆశ్రయం అయ్యింది. మదిలో అనుకున్నాను నేను. కథ సమాప్తం.